ఇంగ్లాండ్తో ఆరంభమైన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భారత్ బోను కొట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ విధించిన 133 పరుగుల టార్గెట్ ని కేవలం 12.5 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టీమిండియా భారీ తేడాతో విజయం సాధించింది. అందులో వరుణ్ చక్రవర్తి మిడిల్ ఆర్డర్ ను భారీ దెబ్బ కొట్టాడు. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ 34 బంతుల్లోనే 79 పరుగులు చేసి మ్యాచ్ ను వారు వన్ సైడ్ గా మార్చాడు. అయితే ఇంగ్లాండ్ తో సిరీస్ అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ దుబాయ్ కి వెళ్లనుంది. ఇప్పటికే జట్టును కూడా ప్రకటించింది. అయితే ఒక ప్లేయర్ విషయంలో తప్పు చేసినట్లు అనిపిస్తుంది. గత కొంతకాలంగా మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది జరిగిన ఐపీఎల్ లో రెచ్చిపోయిన అతడు ఆ తర్వాత టీమిండియా టీ20లోకి వచ్చాడు. ప్రతి మ్యాచ్ లోనూ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. అలాంటి వరుణ్ చక్రవర్తిని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దుబాయ్ పిచ్చులు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ కు చక్కగా సరిపోతాయి. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ20లోనూ 3 వికెట్లతో రెచ్చిపోయాడు. ఒకే ఓవర్ లో 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను నడ్డి విరిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ ఏకంగా 4 స్పిన్నర్లను ఎంపిక చేసింది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు ఉన్నారు. అక్షర్ పటేల్, జడేజాలు ఒకే తరహా బౌలింగ్ యాక్షన్ ఉన్నవారే. అలాగే ఈ మధ్య కాలంలో జడేజా పెద్దగా ఆడింది లేదు. జడేజా స్థానంలో వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని క్రికెట్ పండితులు వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ చక్రవర్తి వికెట్ టేకింగ్ బౌలర్. అతడి జట్టులో ఉంటే టీమిండియాకు అడ్వాంటేజ్ గా ఉంటుంది. అయినప్పటికీ వరుణ్ చక్రవర్తిని ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేయలేదు.